రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గోదావరి పరివాహక ప్రాంతంలో వరద ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. జిల్లా ఐడీఓసీ కలెక్టరేట్ కార్యాలయంలో గోదావరి వరదల ముందస్తు కార్యాచరణ సన్నద్ధతపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. భద్రాచలం, బూర్గంపాడు నియోజకవర్గాల పరిధిలో ఎదురయ్యే వరద ముప్పు సవాళ్లపై సుదీర్ఘంగా చర్చించినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. లోతట్టు ముంపు ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. వరదల కారణంగా జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు జరగకుండా, అంటువ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఎటువంటి పరిస్థితిలోనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు, సాయం వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీఓ రాహుల్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈరోజు గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించి భద్రాచలం, బూరకంపాడు నియోజకవర్గాల్లో వర్షాకాలంలో గోదావరి వరదలు వచ్చినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం కోసం జిల్లా శాసనసభ్యులతోటి, జిల్లా అధికార యంత్రాంగంతో అన్ని డిపార్ట్మెంట్లని అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఆ యొక్క ఏర్పాట్లో అన్ని డిపార్ట్మెంట్ని రివ్యూ చేసి అందరికీ ఇరిగేషన్ కావచ్చు, R&B కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీసు, రెవెన్యూ, మెడికల్ అన్ని డిపార్ట్మెంట్ని రివ్యూ చేసి అందరినీ సంసిద్ధంగా ఉండమని చెప్పాం. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొని ప్రజా నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ ఎక్కడా జరగకుండా పంట నష్టంతో సహా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది.